పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పూణే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడి సావర్కర్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాహుల్పై ఆయన మనవడు సత్యకి సావర్కర్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. దీంతో ఆయనకు 25,000 రూపాయల పూచీకత్తు బాండ్పై ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ కోర్టు ముందు హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో రాహుల్ హాజరు విషయంలో న్యాయస్థానం శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడినట్లు తెలిపారు. పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పూణే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడి సావర్కర్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాహుల్పై ఆయన మనవడు సత్యకి సావర్కర్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. దీంతో ఆయనకు 25,000 రూపాయల పూచీకత్తు బాండ్పై ప్రజాప్రతినిధుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ కోర్టు ముందు హాజరయ్యారు. మరోవైపు ఈ కేసులో రాహుల్ హాజరు విషయంలో న్యాయస్థానం శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరపు న్యాయవాది వెల్లడించారు. ఈ అంశంపై తదుపరి విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడినట్లు తెలిపారు.